హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈ మధ్య చాలా రోజులు అయిపోయిందండి వీడియోలు అప్లోడ్ చేసి మీకు చూపించడానికి కుదరలేదు. ఈరోజు నుంచి మీకు అన్ని డైలీ ఒక షార్ట్ వీడియో అలాగే ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఈరోజు వచ్చి మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ, అదే మీకు చూస్తేనే తెలిసిపోయిందండి. ఫిష్ ఫ్రై, కొరమైన ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను. ఈ ఫిష్ ఫ్రై కోసము ఏం పదార్థాలు కావాలో చూపిస్తాను రండి. కొరమైన ఫిష్ 1 kg, అలాగే దీంట్లో కలుపుకోవటానికి పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే మిరియాల పొడి, లెమన్, వీటిని యూజ్ చేసి ఈ ఫిష్ ఫ్రైని ఎలాగ మనం కలుపుకోవాలో మీకు చూపిస్తాను రండి. నేను చూపించిన ప్రకారం మీరు అన్నిటినీ దీంట్లో యాడ్ చేసుకోండి. అప్పుడు అన్నీ కరెక్ట్గా ముక్కలకి బాగా ఈ మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు పసుపు ఒక 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. నేను చూపించే స్పూన్ ప్రకారము ఒక 4 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. నేను చూపించే స్పూన్ ప్రకారం ఒక 6 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇది మసాలా కారం అండి. పచ్చికారం అయితే 2 స్పూన్లు వేసుకుంటేనే సరిపోతుంది. ఇంట్లో తయారు చేసిన కారం కాబట్టి మనం 6 స్పూన్లు కారం వేసుకోవాలి. మిరియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మిరియాల పొడిని మాత్రం వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ వేసిన తర్వాత ఈ ముక్కలకి అన్నిటికీ బాగా మనము ఈ మసాలానంతా బాగా పట్టించాలి ముక్కలకి. నా ఛానల్లో చాలా నాన్ వెజ్ రెసిపీసు అలాగే వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. అలాగే షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేదా మీకు నా నోటిఫికేషన్ అన్నీ ఫస్ట్గా వస్తాయి. ఇలా ముక్కలకంతా పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అంతా ముక్కలకంతా బాగా పట్టించిన తర్వాత ఇందులో మనం కొంచెం లెమన్ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. లైక్ చేయండి ప్లీజ్. అప్పుడే నా వీడియో చాలామందికి చేరుతుంది. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి వెళ్తుంది. అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా నేను చూపించిన ప్రకారం ముక్కలన్నిటికీ మనం కలుపుకుంటే అన్ని ముక్కలకి ఈక్వల్గా మసాలా అంతా బాగా పట్టి ఫిష్ ఫ్రై సూపర్ టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఈ లెమన్ అంతా బాగా పట్టించిన తర్వాత మనం కొంచెంసేపు ఈ ముక్కల్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్కలకంతా మసాలా బాగా పడుతుంది. దాన్ని ముక్కలంతా ఇంత బాగా అంతా మసాలా అంతా బాగా పట్టించాలి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ముక్కల్ని బయట తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టి ఫిష్ ఫ్రైని ఎప్పుడు కూడా పెన్నం మీద ఆయిల్ వేసి ఫ్రై చేయడం వల్ల మనకి ఆయిల్ ఎక్కువ పట్టదు. అలాగే ఫిష్ కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా పట్టేసి బాండీలో ఆయిల్ వేసి ఫ్రై చేయడం వల్ల ముక్కలంతా మసాలా అంతా విడిపోయి నూనె వేస్ట్ అవుతుంది. మనకి ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలాగ పెన్నం మీద
ఫిష్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ సరిపోతుంది, అలాగే మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి ఫిష్ బాగా ఫ్రై అవుతుంది. ఇలాగా ఆయిల్ మీద ఒక్కొక్క ముక్కని నేను చూపించిన విధంగా పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని మనం తిప్పుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన ప్రకారం అన్ని కొలతల ప్రకారం మీరు ఉప్పు కారాలు అన్నీ వేసుకోండి. మీరు టేస్ట్ చూడాల్సిన అవసరమే లేదండి, అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఏ రెసిపీలో అయినా కూడా మనం వేసే రేషియోస్ కనుక కరెక్ట్గా సరిపోతే ఆ రెసిపీ తప్పకుండా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మన ముక్కలన్నిటిని అప్పుడప్పుడు మనం వెనక్కి ముందుకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ముక్కలన్నీ బాగా అన్ని పార్ట్స్లో ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా టేస్టీగా వచ్చిందో. ఆయిల్ కూడా తక్కువగా యూజ్ చేశాను. ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని మనం తినడం వల్ల మనకి ఎగుటు కొట్టదు, ఆయిల్ ఎక్కువ యూజ్ అవ్వదు, టేస్ట్ అంత బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి నేను చెప్పినట్టుగా మీరు రెసిపీని ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చాలా ఇంపార్టెంట్ అండి, అప్పుడే నాకు కూడా తెలుస్తుంది. అంతే అండి, టేస్టీగా ఉండే కొరమైన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ ఫిష్ ఫ్రై సాంబార్కి, పప్పుతో, రసానికి అన్నిటికీ సైడ్ డిష్ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.